హాయ్ గైస్, వెల్కమ్ టు ఏఎంసీ టాక్స్. దురంధర్ 2 సినిమా రిలీజ్ అవడమే కాదు, బాక్స్ ఆఫీస్ దగ్గర బంపర్ హిట్ కొట్టింది. మంచి టాక్ తో, అటు పక్కన కాంట్రవర్సీస్ తో సినిమా బాగా ట్రెండ్ అవుతోంది. నేను కూడా నిన్ననే ఈ సినిమా చూడటం జరిగింది. అలాగే ఈ సినిమాలోని కొన్ని ముఖ్యాంశాలు, అన్నోటిస్ డీటెయిల్స్, అలాగే ఈ సినిమాలోని పాత్రలు ఎంతవరకు నిజం, చాలా మంది ఇది ఒక ప్రోపగండా అంటున్నారు, మరి అది ఎంతవరకు నిజం అనేటువంటి విషయాలు కవర్ చేద్దాం. అయితే ప్రోపగండా అనేసరికి టూ కమ్యూనిటీస్ గానీ, టూ వింగ్స్ అంటే లెఫ్ట్ అండ్ రైట్ వింగ్స్ డివైడ్ అయి ఉంటాయి కాబట్టి డైరెక్ట్ ఒపీనియన్స్ ఇవ్వడం జరగట్లేదు. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్ప్లెనేషన్ మాత్రం ఉంటుంది. అంతేకాకుండా ఈ వీడియో అంతా సినిమాలోని డెప్త్ మీద మాత్రమే ఫోకస్ అవి ఉంటుంది. అలా కాకుండా మిగతా విషయాలు అన్ని వేరే వేరే సపరేట్ వీడియోస్ తో మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ప్రతి పాత్రలో ఒక డెప్త్నెస్ ఉంది. స్పై వరల్డ్ కి సంబంధించింది కాబట్టి ఎన్నో విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. సో మన ఈ దురంధర్ 2 బ్రేక్ డౌన్ సిరీస్ లో మీరందరూ కూడా జాయిన్ అవ్వండి అండ్ ఎంజాయ్ దిస్ సిరీస్. ఇది ఈ సిరీస్ లో పార్ట్ 1 అని అనుకోండి. ఈ వీడియోలో అయితే ఎక్కువ సింపుల్ అండ్ డెప్త్ విషయాలు మాట్లాడుకుందాం. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, రియాలిటీ చెక్. ఈ సినిమా ఎంతవరకు నిజం, ఈ సినిమాలోని పాత్రలు ఎంతవరకు రియాలిటీతో కనెక్ట్ అయి ఉన్నాయి అనేటువంటి విషయాలు మాట్లాడుకుందాం. ముందుగా ఈ సినిమాలో అతిక్ అహ్మద్ గురించి చూపిస్తారు. ఒకప్పటి అల్లాబాద్, కరెంట్ ప్రయాగ్రాజ్ లో, ఉత్తరప్రదేశ్ లో జన్మించారు. ఈయన ఒక పొలిటీషియన్ అయినప్పటికీ కూడా గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ అనేది ఉంది. ఆ కనెక్షన్ తో 160+ క్రిమినల్ కేసెస్ ఫేస్ చేశారు. మర్డర్స్, ఎక్స్టోర్షన్, కిడ్నాపింగ్, అలాగే దురంధర్ 2 లో చూపించిన హీరో యొక్క సిస్టర్ రేప్ సీన్ గానీ, ఇలాంటి ఎన్నో విషయాల్లో ఈయన చేయి ఉంది. అఫ్ కోర్స్ ఎగ్జాక్ట్ గా సినిమాలో చూపించిన సీన్స్ అన్ని జరిగాయి అని అనను గానీ, ఈ పాత్ర మాత్రం రియాలిటీలో ఉంది. ఒక ఇండియన్ పొలిటీషియన్ అతిక్ అహ్మద్ అనేవాడు పాకిస్తాన్ ISI ఏజెంట్స్ తో కనెక్ట్ ఉన్నాడు, పాకిస్తాన్ కి ఫండింగ్ ఇచ్చాడు అనేటువంటిది రియలే. ఐ మీన్ డైరెక్ట్ సోర్సెస్ లేవు గానీ ఎన్నో టెర్రర్ లింక్స్, ఇల్లీగల్ ఆర్మ్ డీలింగ్స్ కి ఈయన మీద విమర్శలు ఉన్నాయి. ఏప్రిల్ 2023 లో ఈయన చనిపోయారు. అది కూడా అన్నోన్ గన్మెన్ వచ్చి చంపేశారు. 15 ఏప్రిల్ 2023 ఒక మెడికల్ చెకప్ తర్వాత అతను ఇంకా అతని బ్రదర్ ఆస్ట్రఫ్ చనిపోవడం జరిగింది. అది కూడా లైవ్ టెలివిజన్ లో. అక్కడ వచ్చిన ముగ్గురు గన్మెన్ లావ్లేష్ తివారీ, సన్నీ సింగ్ అండ్ అరుణ్ మౌర్య జర్నలిస్ట్ రూపంలో వచ్చి ఓపెన్ గా పాయింట్ బ్లాంక్ లో చంపేశారు. దీని యొక్క లైవ్ వీడియో కూడా సోషల్ మీడియాలో అవైలబుల్ గా ఉంది. అంటే ఆదిత్య ధర్ గారు అంత ఫోకస్డ్ గా ఒక రియల్ క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేశారు. నిజంగా ఈ డీటెయిలింగ్ కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఎందుకంటే ఇవాళ మనం చూసుకుంటున్న సినిమాల్లో అసలు లాజిక్లు ఉండవు, కనెక్షన్ ఉండదు. అటువంటిది ప్రతి సీన్, ప్రతి క్యారెక్టర్ ఫోకస్డ్ గా ఆన్ పాయింట్ మీద తీయాలంటే అది చాలా కష్టమైన పని. పోనీ ఇక్కడతో విషయాలు ఆగిపోయాయా అంటే, ఉజేర్ బలోచ్, రేమండ్ డాకెట్ చనిపోయాక ఉజేర్ బలోచ్ లారీని ఏలటం మనం చూస్తాం. అయితే ఈ ఉజేర్ బలోచ్ కూడా రియల్ క్యారెక్టరే. ఈయన యొక్క ఇంటర్వ్యూస్ కూడా యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఈయన ఒకసారి డిసెంబర్ 2014 దుబాయ్ లో అరెస్ట్ అవడం జరిగింది. అది కూడా ఎగ్జాక్ట్ ఇంటర్పోల్ దుబాయ్ ఎయిర్పోర్ట్ దగ్గరే. సో ఇది కూడా సినిమాలో దురంధర్ 2 లో చూపించారు మనకి. సో ఇవన్నీ ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ అవుతున్నాయి. బట్ వన్ థింగ్ ఏంటంటే, జాస్ప్రీత్ సింగ్ ఎవరినైతే సినిమాలో చూపించారో అతనికి సంబంధించిన సోర్సెస్ ఎక్కడా దొరకలేదు. ఐ మీన్ స్పై వరల్డ్ లో ఒక స్పై గురించి మనకి ఆన్లైన్ లో ఎక్కడ దొరకవు. కాబట్టి ఈ జాస్ప్రీత్ సింగ్ అనే వ్యక్తి ఫేకా రియలా అనేది మనం తేల్చలేము. బట్ ఈయన కాకపోయినా ఈ పాత్ర కొంచెం అటు ఇటు అవినా సరే, రియల్ లైఫ్ లో అయితే ఎవరో ఒకరు ఉండే ఉంటారు కదా. సో ఈ పాత్రను కాసేపు పక్కన పెడదాం. మీకు గనక ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. తర్వాత జమీల్ సాబ్ నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే లాస్ట్ లో ఈయన ఒక స్పై గా రివీల్ చేస్తారు కదా. సో దురంధర్ 2 ఇప్పటిదాకా చూడడం ఒక ఎత్తు అయితే, దురంధర్ 1 ని మళ్ళీ ఇప్పుడు పార్ట్ 2 చూసాక చూస్తే మాత్రం సినిమా కథ అంతా మారిపోతుంది. ఎందుకంటే మనం జమీల్ సాబ్ ఒక పొలిటీషియన్ అని, పాకిస్తాన్ వ్యక్తి అని పార్ట్ 1 అంతా అండర్స్టాండ్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు ఆ పార్ట్ 1 మొత్తం ప్లాట్ మారిపోతుంది ఈయన యొక్క పాత్ర మనం తెలుసుకున్న తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ లో జమీల్ సాబ్ హీరోయిన్ యొక్క ఫోన్ లాక్కొని కింద పడేస్తాడు. ఆ సీన్ లో ఎగ్జాక్ట్ గా అక్కడ హంజా ఉంటాడు. ఆ ఫోన్ ని దొంగిలిస్తాడు. తర్వాత ఏమవుతుంది అనేది తెలుసు. హీరోయిన్ కనెక్షన్, లవ్ ఇవన్నీ జరుగుతాయి. సో జమీల్ సాబ్ కూడా ఒక స్పై కాబట్టి హంజాని ముందే ఐడెంటిఫై చేసి ఉండొచ్చు. సో అందువల్లే తన కూతుర్ని ముందే హంజా చేతిలో ఇవ్వడానికి సిద్ధమైపోయాడు. అది ఈ ఫోన్ సీన్ అనేది ఒక ఎగ్జాంపుల్ గా చెప్పవచ్చు. మీరు అనుకోవచ్చు, అదేంటి భయ్యా, మేబీ జమీల్ సాబ్ కి పెద్దగా తెలియకపోయి ఉండొచ్చేమో, కోఇన్సిడెన్స్ సీన్ అవ్వుండొచ్చేమో అని. బట్ జమీల్ సాబ్ 45 ఏళ్ల నుంచి అక్కడ ఉన్నాడు. నిజం చెప్పాలంటే హంజా కన్నా ది ఒరిజినల్ దురంధర్. ఎందుకంటే అస్సలు దొరకట్లేదు, ఇంకా అక్కడ ఉన్నాడో లేడో మనకి తెలియదు ఈ పాత్ర. సో అంత ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ అయినప్పుడు హీరో ఎవరో, ఐ మీన్ హంజా ఎవరో ముందే ఐడెంటిఫై చేసే ఉంటారు. ఈయనే ఈ సినిమా యొక్క ప్లాట్ ని ఫర్దర్ గా మనకి తెలియకుండా సీక్రెట్ గా ఇంతసేపు రన్ చేశారు అని చెప్పవచ్చు. అయితే జమీల్ సాబ్ క్యారెక్టర్ గురించి రియల్ లైఫ్ సోర్సెస్ అయితే పెద్దగా లేవండి. ఐ మీన్ నాకు పర్సనల్ గా దొరకలేదు. మీకేం తెలిసే చెప్పండి. మేబీ స్పై వరల్డ్ కాబట్టి ఇవన్నీ మనకి బయట దొరకవు. బట్ దొరికిన విషయాలు అయితే మాట్లాడుకుందాం. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాత్ర ఏంటంటే, జవేద్ కనానీ అని ఒక పాకిస్తాన్ నోటోరియస్ ఫేక్ కరెన్సీ డాన్ ఉండేవాడు. అతను 2016 లో డిసెంబర్ లో చనిపోవడం జరిగింది. అది కూడా కరాచీలో ఒక బిల్డింగ్ మీద పడిపోయి చనిపోయాడంట. అదొక సూసైడ్ గా చెప్పారు. బట్ తర్వాత ఎన్నో అనలిస్టులు అక్కడికి వచ్చి ఇంటెలిజెన్స్ సర్కిల్స్ అంతా తేల్చింది ఏంటంటే అది సూసైడ్ కాదు, మర్డర్ అనే ఒక అనుమానం ఉంది అని చెప్పారు. బట్ హౌఎవర్ ఆ కేస్ కి ఫర్దర్ డీటెయిల్స్ ఏం దొరకలేదు. సో ఒక అన్నోన్ వ్యక్తి చంపేశాడు అనేది మనం ఊహించవచ్చు. అయితే ఆ అన్నోన్ మ్యాన్ ఎవరు, ఇంకెవరు, దురంధరేగా. మనం ఒక సీన్ లో
లో చూస్తాం కనాని చనిపోయాడు అని. అది కూడా ఎగ్జాక్ట్ గా మనం గమనిస్తే డిమానిటైజేషన్ అనేది 2016 లో చోటు చేసుకుంటుంది. ఆ 2016 లో చోటు చేసుకున్న డిమానిటైజేషన్ తర్వాతే ఈ కనాని చనిపోతాడు అండ్ హీఈస్ ఎగ్జాక్ట్లీ ద ఫేక్ కరెన్సీ డాన్. నిజానికి ఈ డీటెయిల్స్ కి మనం ఆదిత్యధర్ గారిని సెల్యూట్ చేయవచ్చు. ఇంకొక సీన్ ఉంటుందండి, లారీని రూల్ చేయాలని అర్షద్ పప్పు కలలు కంటుంటాడు. ఆ టైంలో ఒక సివిల్ వార్ చూస్తాం మనం, వేర్ 2 or 3 persons ఖురాన్ని తిట్టడమో ఖురాన్ని దూషించడమో వల్ల వాళ్ళని తగలబెడతారు అని చూపిస్తారు. బట్ రియాలిటీలో వాళ్ళు ఖురాన్ని ఏమీ అనలేదు, అదొక ఫేక్ థింగ్, మేము కావాలనే అలా రెచ్చగొట్టి ఒక సీన్ ని తయారు చేస్తున్నాము అని మేజర్ సాబ్ మాట్లాడతారు ఎస్పీ అస్లాంతో. ఇది రియల్ లైఫ్ రీసెంట్ బంగ్లాదేశ్ ఇన్సిడెంట్ కి ప్రూఫ్ అని చెప్పవచ్చు. ఇంతకు ముందు బంగ్లాదేశ్ లో కూడా దీపు చంద్రహాస్ అనే వ్యక్తి చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు అంటే ఆయన ఖురాన్ని గానీ ఇస్లాంని గానీ ఏదో అన్నాడు, ఇస్లామిస్ట్ కి కోపం వచ్చింది, అతన్ని చెట్టుకి ఉరేసి కాలబెట్టి తగలబెట్టి చంపేశారు అని మనం న్యూస్ లో విన్నాం. అండ్ ఈ సీన్ కూడా ఎగ్జాక్ట్ గా దురంధర్ 2 లో అలానే అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళని కూడా ఇలానే కొట్టి తగలబెట్టేస్తారు కదా. సో ఇలా ఉంటుంది పాలిటిక్స్ అని చెప్పేసి మనకి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేశారు ఆదిత్యధర్ గారు. లైక్ ఇస్లాం టెర్రరిస్ట్ ఎలా ఉంటారు, ఐఎస్ఐ ఎలా ఉంటుంది, బంగ్లాదేశ్ దీపు చంద్రహాస్ ఇన్సిడెంట్, ఇవన్నీ ఆదిత్యధర్ గారు చూపించారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పవచ్చు. అయితే ఇక్కడే ఒక ప్రాబ్లం వచ్చిందండి. మూవీలో భగవద్గీత కొటేషన్స్ చూపించడం, టెర్రరిస్ట్ ని ఎలిమినేట్ చేయడం, ఇస్లామిక్ స్లోగన్స్ వినపడడం అండ్ హైలీ పాకిస్తాన్ బ్యాక్డ్రాప్ అవడం, ఇది ఒక ప్రాపగండా సినిమా అని చాలా మంది కాంట్రవర్సీ చేస్తున్నారు. అఫ్ కోర్స్ భగవద్గీత చూపించినంత మాత్రాన అది ప్రాపగండా అవ్వదు, ఎందుకంటే ఇంతకుముందు భగవద్గీత అని ఖురాన్ని బైబిల్ ని చాలా సినిమాలో చూసాం. అసలు హిందుస్థాన్ లో పుట్టి భగవద్గీత శ్లోక చెప్పుకుంటే తప్పేంటండి? ఏం ఓపెన్ హేమర్ సినిమాలో ఉన్నప్పుడు ఎంజాయ్ చేశారు కదా. అయితే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే డిమానిటైజేషన్ సీన్ ఆర్ నరేంద్ర మోడీ గారు సినిమాలో కొన్ని సీన్స్ లో కనబడటం, టెలివిజన్ లో కనబడటం, ఇవన్నీ కాంట్రవర్షియల్ అయ్యాయి. బట్ 2016 లో డిమానిటైజేషన్ చోటు చేసుకుంది. అట్ ఎగ్జాక్ట్ పాయింట్ అది జరిగిన 2-3 వీక్స్ లోనే కనాని అనే వ్యక్తి చనిపోయాడు. హీఈస్ ద డాన్ ఆఫ్ ఫేక్ కరెన్సీ నోట్స్ కదా. సో ఇవి రెండు ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ అవుతున్నాయి. అయితే ఇదేదో నరేంద్ర మోడీ గారు చేశారు, ఇదంతా ఆయన అకౌంట్ లో వెళ్తుంది, ఆయన ఏదో గొప్ప పని చేశారు అనేవి ఇవన్నీ రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ వాళ్ళు మాట్లాడుకుంటారు, మనకు అవసరం లేదు. కానీ ఇందులో అజిత్ దోవల్ గారి హస్తం అయితే ఉంది కదా. సో ఇది అజిత్ దోవల్ గారి ఇంటెలిజెన్స్, ఆయన యొక్క గ్రేట్నెస్ గురించి తెలుపుతుంది తప్ప ఇది నరేంద్ర మోడీకి సంబంధించిన సినిమా, ఇది ఒక ఫేక్ ప్రొపగండా అనాల్సిన పని లేదు. ఇఫ్ యు ఆర్ ఎ లెఫ్టిస్ట్, అజిత్ దోవల్ గారి సత్తా అని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇట్స్ పార్ట్ ఆఫ్ అజిత్ దోవల్స్ స్కెచ్ అంతే. ఒక సీన్ లో అయితే మేజర్ సాబ్ డిస్కస్ చేస్తారు, బంగ్లాదేశ్ పాకిస్తాన్ డివిజన్ అవుతున్నప్పుడు నువ్వేం చేసావు అని చెప్పేసి అని క్వశ్చన్ చేస్తారు కదా తన ఫాదర్ ని. సో అక్కడ ఆయన కూడా మాట్లాడారు. ఆ టైంలో ఇందిరాగాంధీ రూలింగ్ లో ఉన్నారు కదా. సో ఓవరాల్ గా సినిమా చాలా టైమ్ లైన్స్ ఇన్సిడెంట్స్ ని కవర్ చేసింది. షోయింగ్ నేషనలిజం ఈజ్ ద ఓవరాల్ థీమ్ ఆఫ్ ది ఫిల్మ్ కాబట్టి. సో డిమానిటైజేషన్ కూడా రియల్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. బట్ డిమానిటైజేషన్ విషయంలో ఇప్పుడు మనకి ఎలివేషన్స్ పడుతున్నాయి, కానీ ఆ టైంలో మాత్రం చాలా కాంట్రవర్సీస్ జరిగాయి. లైక్ కామన్ పీపుల్ చాలా సఫర్ అయ్యారు ఈ డిమానిటైజేషన్ వల్ల. బట్ హౌఎవర్ స్పై వరల్డ్ లో జరిగేవేవి మనకి తెలియవు, ఇది నిజము కాదు అని మనం కొట్టి వేయలేము. బట్ ఇన్ ఓవరాల్ గా అయితే ఈ సినిమా హైలీ నేషనలిజం ని ప్రమోట్ చేస్తుంది. అసలు ఈ సినిమా వచ్చేదాకా అజిత్ దోవల్ గారి గురించి కానీ, స్పై నెట్వర్క్ గురించి కానీ, ఇండియా గొప్పతనం గురించి కానీ ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ దాకా మాట్లాడుతున్నారు మీరే చెప్పండి. సో ఈ సినిమా ఇండియాలో ఒక మంచి షైన్ తీసుకొచ్చింది, మనం ఒప్పుకోవాల్సిన విషయమే. సినిమా వల్ల చాలా మంది ఆడియన్స్ లో ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో రావాలి కూడా. కాబట్టి ఇఫ్ యూ థింక్ ఆ డిమానిటైజేషన్ ఒకటి ప్రాపగండా అనిపిస్తే దాన్ని పక్కనెట్టేయండి, ఎంజాయ్ ద ఫిల్మ్. నాకు పర్సనల్ గా అయితే అంత ప్రాపగండా ఏమీ అనిపించలేదు, బికాస్ మనకి నేషనల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు ప్రధానం కదా. ఆ విషయంలో చూసుకుంటే దురంధర్ ఏం సర్వ్ చేయాలో అది సర్వ్ చేసింది. ఇంకొక చిన్న డీటెయిల్ ఏంటంటే, హంజా ఎప్పుడైతే తన ఫ్రెండ్ ని తన ఇంట్లో చంపేస్తాడో ఆ తర్వాత ఒక ఇండియన్ స్పై ని కూడా బలవంతంగా చంపేస్తాడు. అలా చంపేసినప్పుడు కోపంలో వీళ్ళని కాల్చివేయండి అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇది నోటీసబుల్ డీటెయిల్ కాదో చెప్పలేను, కానీ కాల్చివేయడం అనేది ఇట్స్ కైండ్ హిందూ రిచువల్ గా చెప్పుకోవచ్చు. మనం అందరినీ చంపి ఏదో చేసేయడం వేరు, బట్ వీళ్ళిద్దరు మాత్రం ఇండియన్స్ కదా. సో ఆ ఇండియన్ రిచువల్ లో గానీ, హిందూ రిచువల్ ఆర్ ఇఫ్ యూ కెన్ సే సిక్కిజం యాజ్ వెల్, ఆ పార్ట్ లో అలా హీరో అని ఉండవచ్చు అని అనిపిస్తుంది. బట్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్. సో ఓవరాల్ గా అయితే ఇవి నేను అబ్జర్వ్ చేసిన విషయాలు. ఇంకా చాలా ఉన్నాయి, డీప్ గా మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. ఇక్కడతో ఆపేస్తున్నాను. ఈ వీడియో రీచ్ బట్టి, జనాల ఇంట్రెస్ట్ బట్టి మనం ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. సో మీకు వీడియో ఎలా అనిపించింది, అలాగే మీకు సినిమా మీద ఉన్న థాట్స్ ఏంటి అనేవి కామెంట్ చేయండి. మరో వీడియోతో కలుద్దాం. మీ AMC టాక్స్.